యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి మళ్లీ పంజా విసురుతోంది. గత 15 రోజులుగా అటవీ అధికారుల నుంచి తప్పించుకుని తిరుగుతోంది పెద్ద పులి. ఇప్పుడు తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామస్తులను వణికిస్తోంది. 5 రోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఈ మృగరాజు తాజాగా మరో లేగ దూడను బలి తీసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యాదాద్రి జిల్లాలో పులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది. తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామ శివార్లలో రైతు నర్సింహులకు చెందిన 6 నెలల లేగ దూడపై పులి దాడి చేసింది. పశువుల పాకలో ఉన్న దూడను చంపి దాదాపు కిలోమీటర్ దూరం వరకు అడవిలోకి ఈడ్చుకు వెళ్లిపోయింది పెద్ద పులి. ఉదయం పాలు పితకడానికంటూ వెళ్లిన రైతుకు పులి అడుగు జాడలు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పులి వెళ్లిపోయింది అని చెప్పి భావించిన అటవీశాఖ అధికారులకు ఈ తాజా దాడి మళ్లీ సవాల్గా మారిందని చెప్పాలి. జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుండి ఇది 4వ పశువు దాడి కావడంతో ఇప్పుడు ఆందోళన మరింత పెరుగుతోంది. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు గంధమల్ల, చెక్కలగూడెం పరిసరాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. అలాగే థర్మల్ డ్రోన్ సహాయంతో కూడా పులి ఏ ప్రాంతంలో ఉందో గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటవీశాఖ అధికారులు. ఊరి శివార్లో ఉంటే పెద్ద పులి వచ్చింది. గ్రామస్తులంతా జాగ్రత్తగా ఉండాలి. బాలెక్కడికి పోయేటోళ్ళు ఎలుగుండంగా పోవాలి. తిరిగి వచ్చేటప్పుడు ఎలుగుండంగా తిరిగి రావాలి. రైట్, గ్రామస్తులందరూ కూడా దండోరా విని భయపడిపోతూ ఉన్నారు. పులి వెళ్ళిపోయిందని చెప్పి అనుకున్నారు, కానీ మళ్ళీ దాడి చేయడంతో ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా భయపడిపోతున్నారు. నల్గొండ జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. రమేష్, పెద్ద పులి ఒక ప్యాటర్న్ లో దాడి చేస్తోంది. 5 రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ దాడి చేసింది. అటవీశాఖ అధికారులు అసలు ఏం చెప్తున్నారు? రైట్, మొత్తం 2 వారాల నుంచి కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి, రాజపేట 2 మండలాల్లో గ్రామ ప్రజలకి, రైతులకి, అధికారులకు కూడా కంటి మీద కునుకు లేకుండా పోతుంది. పులిని పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నా కానీ పులి ఆచూకీ కూడా లభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పులి మాత్రం లేగదూడలని వరుసగా చంపుకు తింటున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత 15 రోజుల నుంచి కూడా అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది, బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అణువున గాలిస్తున్నక్కడికి కూడా పులిని పట్టుకోలేకపోతున్నారు. మొత్తం రాత్రంతా నిద్రలు లేక మంటలు వేసుకొని కూడా జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో ఆ దండోరా వేయించి కూడా మొత్తం కూడా గ్రామస్తులంతా కూడా, రైతులంతా అలర్ట్ గా ఉండండి, గ్రామంలో పెద్ద పులి తిరుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ ఆ పులి ఆ పాదముద్రలు, అదేవిధంగా ట్రాప్ కెమెరా విజువల్స్ అన్ని ఆధారంగా కూడా గత 2 రోజుల క్రితమే పులి ఆ దశ మార్చుకుంది. అది ఇక్కడి నుంచి వెళ్లిపోయి సిద్దిపేట జిల్లాలోకి వెళ్ళిందని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజే, మరుసటి రోజే ఒక లేగదూడని కూడా ఉదయం 4 గంటల ప్రాంతంలో లేగదూడని చంపుక తిన్నటువంటి ఘటన చూసేసరికి మళ్ళీ అధికారులకు కంటి మీద కునుకులు ఇక్కడ పోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వరుసగా గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో, యాదాద్రి ఆ ప్రాంతాల్లో కూడా పులి సంచరించినట్లే అనుభవాలు కనిపించాయి. కానీ ఈ విధంగా ఆ కెమెరాలో చిక్కడం, అదేవిధంగా లేగదూడల్ని చంపుక తిప్పడం గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వహిస్తున్నారు, పులిని పట్టుకోలేకపోతున్నారు. మొత్తం వరుసగా అది లేగదూడల్ని చంపుక తింటుంది. గ్రామస్తులు అంతా కూడా ఆ నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఫారెస్ట్ అధికారులు స్పందించి దాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారులు చాలా క్లియర్ గా చెప్తూ 2 రోజుల క్రితమే పులి యాదాద్రి భువనగిరి జిల్లాలో లేదు, అది సిద్దిపేటకు వెళ్లిపోయిందని చెప్పినప్పటికీ కూడా వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం పట్ల కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే రమేష్, ఇది ఒకటే పులి లేకపోతే 2-3 పులిలు ఉన్నాయనుకోవాలా? ఎందుకంటే అధికారులు వెళ్లిపోయింది అని చెప్తున్నారు, కానీ మళ్ళీ దాడి జరిగింది. 15 రోజుల్లో ఇది 4వ దాడి. రైట్, ఆ ట్రాప్ కెమెరాలో కూడా చాలా క్లియర్ గా విజువల్స్ కూడా చిక్కడం జరిగింది. దాన్ని పట్టుకోవడానికి 2 పెద్ద బోన్లను తీసుకొని వచ్చి ఒక మేకను ఎరగా వేసి బోన్ కూడా అక్కడే ఉంచడం జరిగింది. అధికారులు మాత్రం నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ కూడా ఆ పులి జాడ మాత్రం కనిపించడం లేదు. కానీ వరుసగా అది ఆ గ్రామంలోని, ఆ గంధమల్ల ప్రాంతంలోని ఒక రాయి పైన ఉండి లేగదూడని చంపుక తింటున్నప్పుడు చాలా క్లియర్ గా కూడా గ్రామస్తులు ఆ ఉదయం 4 గంటల ప్రాంతంలో అది చంపుక తినేటప్పుడు కూడా చూడడం జరిగింది. అదే విషయాన్ని అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రామస్తుల కళ్ళ ముందలే ఆ నిర్మానుష్య ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి చంపుక తినే విజువల్స్ కూడా చూడడం జరిగింది. కాబట్టి వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. గతంలో గ్రామాల్లో ఏమైనా ఆ పులి ఆ పాదముద్రలు అలాంటి ఆనవాళ్ళు కనిపించేది, కానీ ఇప్పుడు ఏకంగా పులి చంపుక తింటున్నటువంటి విజువల్స్ కూడా చాలా ప్రత్యక్షంగా గ్రామస్తులు చూశారు కాబట్టి నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ఇంకా కొంతమంది ఒక టీం వచ్చి కూడా నిరంతరం గాలిస్తుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు అధికారులు ఈ విధంగా పులి అక్కడ ఉన్నప్పటికీ కూడా అది దిశ మార్చుకొని సిద్దిపేట జిల్లా వైపు వెళ్ళిందని ఏ విధంగా చెప్తుంటారని చెప్తున్నారు. రాత్రి కూడా పులి కోసం కూడా గ్రామస్తులు మంటలు వేసుకొని కూడా మొత్తం నిద్రాహారాలు లేక మంటలు వేసుకొని కర్రలతో కూడా జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిపిస్తుంది. పూర్తిగా తుర్కపల్లి, రాజపేట ఈ రెండు మండలాల్లో గంధమల్ల గ్రామం, చెలకగూడెంలో కూడా మొత్తం ఆ లేగదూడల్ని చంపుక తిన్నటువంటి ప్రదేశాలను కూడా ఉన్నతాధికారులు, ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంకా పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. సుమతి. రైట్ రమేష్, మొత్తానికి నల్గొండ జిల్లా వాసులను పెద్ద పులి భయం వెంటాడుతోంది. ఇప్పటికే గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. ఒంటరిగా ఎక్కడికి వెళ్లొద్దు అంటున్నారు. రాత్రి వేళల్లో అసలు బయటకు రావద్దు అని చెప్పి కూడా అక్కడ దండోరా వేయిస్తున్నారు. అటవీ శాఖ అధికారులైతే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. కానీ పెద్ద పులి జాడ మాత్రం కనిపించట్లేదు. 4 రోజులకు ఒక లేగ దూడనైతే పొట్టన పెట్టుకుంటోంది.